మారింది, మీరు ఎలా మార్చారు? ఎందుకంటే మనకు భారతీయ ఆత్మ అంటే మన భగవద్గీత, మన రామాయణం, మన భారతం, ఈ మన భారతీయ ఆత్మ. ఒక కమర్షియల్ సినిమాని మీరు భారతీయ ఆత్మగా ఎలా మార్చగలిగారు, ఎలా మార్చారు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్ యూ గురుగారు. కూర్చోండి. ఏదైనా సరే గంట కొట్టే చెప్పాలి, గంట కొట్టి చెప్తేనే సౌండ్ వినిపిస్తుంది గురుగారు. అది సాత్వికంగా చెప్తే ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నాం, నో డౌట్, కాదంటలేదు. కమర్షియల్ గా చెప్పినప్పుడే ప్రతి ఒక్కళ్ళకి ఎక్కడానికి అవకాశం ఉంటుంది. చదువుకునే రోజుల్లో బండ గుర్తు అంటామండి. అలాగే దీనికి ఒక ఇది చెప్పినప్పుడు మీరు చెప్పారండి, భగవద్గీత, రామాయణం, మహాభారతం ఎక్సెట్రా ఎక్సెట్రా మొత్తం చెప్పారు గురుగారు. మీరు నమ్మండి, రేపు చూడండి గురుగారు, ఈ 3 సినిమాలు ఉంటాయి. దీనికి సంబంధించిన ప్రతి ఇది దీనిలో ఉంటుంది. ఈ 3టికి మూలం ఉంది చూడండి గురుగారు. ఇప్పుడు వారు అడిగారు, భగవద్గీత, రామాయణం, మహాభారతం అంటేనే మన దేశ ఆత్మ. ఆ ఆత్మ ఒక కమర్షియల్ సినిమాలో ఎలా ఉంటుంది అని అడిగారు. ఈ రోజు నేను చెప్తున్నాను బ్రదర్, మీరు సినిమా చూడండి. ఈ 3టికి ఉన్న ఆత్మే ఈ సినిమా, దాని మీద నుంచి నగలవుతుంది. సో అందుకే చెప్తాను, ఇది ఈ దేశ ఆత్మ, ఈ దేశ పరమాత్మ, ఈ దేశ ధర్మం, ఈ దేశ ధైర్యం ఏంటి. రేపు సినిమా చూడండి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.